షుగర్ ఉన్న మగవారికి ఎక్కువ మందికి సుంతి ఆపరేషన్ అనేది అవసరం పడుతూ ఉంటుంది. తనకి ఇన్ఫెక్షన్స్ అనేవి నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే షుగర్ ఉండడం వల్ల ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటాయి. వీరు ఎప్పుడైతే ఆడవారితో కలుస్తారో కలిసిన తర్వాత నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా తీవ్రంగా అవ్వడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. ఇది టైంలో సర్జరీ జరగకుండా ఈ ఇన్ఫెక్షన్ అలాగే తీవ్రతగా ఎక్కువైపోయి చాలా సంవత్సరాలు కనుక అట్లా నెగ్లెక్ట్ చేసినట్లయితే కొందరిలో ఇది క్యాన్సర్కి కూడా దారితీసే ప్రమాదం అనేది ఉంటుంది. ఈ వీడియోలో మనం అసలు సుంతి ఆపరేషన్కి షుగర్కి సంబంధం ఏంటి అని తెలుసుకుంటాము. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ అభిలాష్, కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ ప్రొక్టాలజిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్, కొండాపూర్. ఈ వీడియోలో మనం షుగర్ వల్ల అసలు సుంతి ఆపరేషన్కి షుగర్కి సంబంధం ఏంటి అని తెలుసుకుంటాము. సో డయాబెటిక్ పేషెంట్స్కి అంటే షుగర్ ఉన్న వారికి మనకు పేరులో ఉన్నట్లుగానే వాళ్ళ రక్తంలో అధికంగా షుగర్ లెవెల్స్ అనేవి ఉంటుంటాయి. సో ఇలా అధికంగా షుగర్ ఉన్న వారిలో వారి రక్తంలో మాత్రమే కాదు వాళ్ళ యూరిన్లో కూడా వాళ్ళ ఒంటికిలో కూడా షుగర్ లాస్ అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో మీలో ఎవరైనా యూరిన్ టెస్ట్ కానీ చేసుకున్నట్లయితే ఎస్పెషల్లీ షుగర్ పేషెంట్స్ వారిలో షుగర్స్ అనేవి యూరిన్లో లాస్ అవ్వడం అనేది అంటే యూరిన్లో షుగర్ వెళ్ళడం అనేది కూడా మీరు గమనించగలరు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ షుగర్ ఉన్న మగవారిలో ఎస్పెషల్లీ బాగా కంట్రోల్లో లేని పక్షంలో అధికంగా షుగర్ అనేది యూరిన్ ద్వారా వెళ్ళడం వల్ల ఆ మనిషి ఎంత యూరిన్ వెళ్ళిన తర్వాత క్లీన్గా పెట్టుకున్నప్పటికీ కూడా ఆ తెలియక ఉన్న ఆ పైప్లో ఉండిపోయిన ఆ లాస్ట్ గోల్డెన్ డ్రాప్స్ ఆఫ్ యూరిన్ అనేవి తెలియకో అక్కడ అంగం పైన ఉన్న ఫోర్ స్కిన్ని నానబెడుతూ ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ ఫోర్ స్కిన్ అనేది ఆల్రెడీ యూరిన్తో నానబడి ఉంది అండ్ ఆ యూరిన్లో కూడా షుగర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల తనకి ఇన్ఫెక్షన్స్ అనేవి నార్మల్ వాళ్ళతో పోల్చుకుంటే షుగర్ ఉండడం వల్ల ఎక్కువగా తరచుగా వస్తూ ఉంటాయి. సో ఆ తరచుగా వచ్చే భాగంలోనే స్పెషల్లీ మనకు ఇప్పుడు ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వచ్చింది, షుగర్లో ఎక్కువైంది సరే, బట్ ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి రావచ్చు అని చూసుకున్నట్లయితే ఆ క్రిములన్నీ ముఖ్యంగా చెప్పవలసింది ఎప్పుడు అంటే వీరు ఎప్పుడైతే ఆడవారితో కలుస్తారో కలిసిన తర్వాత నుంచి ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇంకా తీవ్రంగా అవ్వడం అనేది మీరు గమనిస్తూ ఉంటారు. అదే కాకుండా ఆడవారితో కలిసినా కలవకపోయినా కూడా గ్యాప్ తీసుకున్నా కూడా తన ఓన్ యూరిన్లో ఉన్న బ్యాక్టీరియా వల్ల కానీ తన ఓన్ వీర్యంలో ఉన్న బ్యాక్టీరియా వల్ల కానీ ఇన్ఫెక్షన్స్ అనేవి దారితీస్తూ ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది, సో సపోజ్ ఉదాహరణకి ఇదే అంగం అనుకుందాం, ఇది అంగం పైన ఉన్న చర్మం ఫోర్ స్కిన్ అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ పైప్లో లాస్ట్ గోల్డెన్ డ్రాప్స్ అనేవి తెలియకో ఇక్కడ ఉన్న చివరి భాగంలో ఉన్న చర్మాన్ని నానబెడుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైంది, ఈ చర్మం పైన అధికంగా అది నానడం వల్ల దానికి తోడు ఆ యూరిన్లో షుగర్ శాతం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ ఇన్ఫెక్షన్ లాగా మారి చీలడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ మనం చెప్పినట్టు ఈ చీలికలు అనేవి ఎప్పుడు ఇంకా బాగా తెలుస్తాయంటే అంగం గట్టిపడినప్పుడు అంగం ఇలాగున్నది కాస్త స్ట్రెచ్ అయిపోయి బాగా ఉబ్బుకుంటుంది కాబట్టి ఆ స్ట్రెచ్ని ఈ ఫోర్ స్కిన్ అనేది తట్టుకోలేక చీలికలన్నీ గమనిస్తూ ఉండి ఆ తెల్లటి స్రవంలాగా రావడము లేదా చర్మం వెనకలు కొనేటప్పుడల్లా తీవ్రమైన నొప్పి రావడం, టైట్నెస్ అనేది పేషెంట్ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఇదే రోజులు గడిచే కొద్దీ వన్స్ ఎప్పుడైతే ఆడవారితో అసలు కలవకుండా కొంచెం బాగా గ్యాప్ ఇస్తారో అప్పుడు ఆ ఏర్పడిన చీలికలు కొంచెం కొంచెంగా మారడం అనేది గమనిస్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఎప్పుడైతే కలుస్తారో మళ్ళీ ఆ చీలికలు అనేవి పెద్దది చిన్నది అవ్వడం తరచుగా గమనిస్తూ ఉంటారు. ఇదే ఒక చాలా రోజులు లేదా చాలా నెలలు గడిచిన తర్వాత ఏమవ్వచ్చు అని చూసుకుంటే ఆ జనరల్లీ ఫోర్ స్కిన్ చర్మం ఎవరికైతే బాగా ఓపెనింగ్ బాగా పెద్దదిగా ఉండాలో ఇలా అనేక సార్లు చీలికలు వచ్చి మానిపోయే కొద్దీ మనకు గాయం ఏర్పడిన తర్వాత వచ్చే స్కార్ ఏదైతే ఉంటుందో
ఆ స్కార్ అనేది చర్మాన్ని కుచించుకుపోయేలా చేసి, ఇలాగా బాగా వెడల్పుగా ఉన్న ఓపెనింగ్ కాస్త నిదానంగా చిన్నదిగా అవుతూ ఉండడం మీరు గమనించగలరు. అండ్ ఎప్పుడైతే ఇది చిన్నదిగా అవుతుందో, చిన్నదైన దానిపైన మళ్ళీ ఎరెక్షన్ వచ్చినప్పుడు ఇంకా చీలికలు, మరిన్ని చీలికలు ఏర్పడి ఏదో ఒక రోజు అసలు చర్మం వెనకలికి రావడమే, లేదా ఆ హెడ్ ఆఫ్ ద పెన్నిస్ అంటే ముందర భాగంలో ఉన్న బుల్లెట్‌ని చూసే అవకాశం అనేది కంప్లీట్‌లీ కోల్పోతూ ఉంటారు. ఇంకా డిసీజ్ తీవ్రత పెరిగే కొద్దీ. సో, అందుకే ఈ షుగర్ ఉన్న వాళ్ళలో మనం ఏం సజెషన్ ఇస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షుగర్ బాగా కంట్రోల్‌లో పెట్టుకోవడం అనేది ఇంపార్టెంట్. ఇన్ కేస్ షుగర్ మనకి కంట్రోల్‌లో ఉన్నా లేకపోయినా ఎవరికైతే ఆ ఫోర్ స్కిన్ అనేది కంప్లీట్‌లీ మూసుకుపోతుందో, లేదా ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు అంటే ఆడవారితో కలిసేటప్పుడు చర్మం వెనకలికి రాకపోవడం, లేదా చర్మం వెనకలకొచ్చిన టైట్‌నెస్ అనేది ఎవరైతే ఫీల్ అవుతూ ఉంటారో, వారికి మాత్రం ఖచ్చితంగా సర్జరీ అనేది, సుంతి ఆపరేషన్ అనేది అవసరము. లేదు అంటే ఏమవుతుంది అంటే, ఎవరికైతే చర్మం కంప్లీట్‌లీ మూసుకుపోయి వెనకలికి రాదో, వారికేమవుతుంది, ఇప్పుడు మనం జనరల్లీ శుభ్రంగా పెట్టుకున్నప్పుడే ఇన్ఫెక్షన్స్ అన్నీ రాకుండా ఉంటాయి. ఇప్పుడు వీరికేమైంది, షుగర్ ఉండడం వల్ల చర్మం అనేది చీలిపోయి, చర్మం అసలు వెనకలికి రాకుండా తయారైతే, మనకి జనరల్లీ కూడా చర్మం పైన చెమట అనేది ఎట్లా అయితే వస్తుందో, అదే విధంగా అంగానికి, ఫోర్ స్కిన్‌కి మధ్యలో కూడా తెల్లగా స్మెగ్మా అనే పదార్థం, చెమటతో సమానమైన పదార్థం అందరికీ గూడా వస్తూ ఉంటుంది. అది ఎప్పుడైతే ఈ చర్మం వెనకలికి రాక క్లీన్ చేసుకోలేకపోతారో, ఆ కుళ్ళు పదార్థాలన్నీ లోపలే చేరిపోయి మరింత ఇన్ఫెక్షన్‌కి దారితీస్తూ ఉంటుంది కాబట్టి, వారిలో శుభ్రత రీత్యా ప్లస్ ఆడవారితో కలిసినప్పుడు ఇంటర్ కోర్స్‌లో ఇబ్బంది కాకుండా ఉండడానికి వీరికి ఖచ్చితంగా సర్జరీ చేపించుకోవాలి. ఇది టైంలో సర్జరీ జరగకుండా ఈ ఇన్ఫెక్షన్ అలాగే తీవ్రతగా ఎక్కువైపోయి చాలా సంవత్సరాలు గనుక అట్లా నెగ్లెక్ట్ చేసినట్లయితే కొందరిలో ఇది క్యాన్సర్‌కి గూడా దారితీసే ప్రమాదం అనేది ఉంటుంది. సో, కొత్త కష్టాల్ని కొని తెచ్చుకోకుండా ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్‌ని పర్మనెంట్‌లీ క్యూర్ చేసుకోవడానికి మనకు సర్జరీ మాత్రమే సులువైన మార్గము. మందులతో తాత్కాలికంగా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందే తప్ప పర్మనెంట్ రిలీఫ్ అనేది కేవలం సుంతి ఆపరేషన్ అనగా సర్కంసిజన్‌తోనే పాసిబుల్ అవుతుంది. మీలో ఎవరికైనా షుగర్ ఉండి ఇలా ఫోర్ స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే మీరు హైదరాబాద్‌లో మన సెంటర్ ఉంటుంది అండ్ తిరుపతిలో కూడా ఉంది. మీరు కింద ఇచ్చిన హెల్ప్ లైన్‌లో కాంటాక్ట్ చేసి మీకు ఫర్దర్ డౌట్స్ ఉన్నా ఆర్ క్లారిఫికేషన్ కావాలన్నా క్లియర్ చేసుకోగలరు. థాంక్ యూ.